అనంతకోటి పాప విశ్వరూపాన్ని తెగనాడడానికి అవతరించిన అవును పరశురాముడు భార్గవరాముడు పరశురాముడు ఇప్పుడు ఎటు పోతున్నారు? నా తల్లిదండ్రులు అలాగే శ్రీరామలింగేశ్వర స్వామి మీ పేరేం పేరు స్వామి? లంపనేశుడు. మీరు ఇప్పుడు ఎక్కడికి పోతున్నారు? తల్లి దగ్గరికి వెళ్తున్నాం. మీ తల్లి దగ్గరికి వెళ్తున్నాం. అలాగే
స్వామి మీ పేరేం పేరు స్వామి? దుఃఖనాథుడు. దుఃఖనాథుడు. అయ్యా ఇప్పుడు ఎక్కడికి పోతున్నారు? అమ్మ దగ్గరికి పోతున్నారు. చాలా అలాగే పోయిరండి. ఉగ్రసేనుండాను వినరా నా తల్లి రేణుకదేవి గణరా. 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 ఐదుగురం మేము అన్నదమ్ములము. ఐదుగురం మేము అన్నదమ్ములము. ఐదుగురం మేము అన్నదమ్ములము. అయ్యా మీ పేరేం పేరు? నా నామం ఉగ్రసేనుడు అని అన్నారు. ఉగ్రసేనుడు. అయ్యా మరి ఇప్పుడు మీరు ఎట్లా వచ్చున్నారు? నేను మా అన్న దగ్గరికి పోతున్నాను. మీ అన్న దగ్గరికి వస్తున్నారు. అలాగే పోయిరండి. అయ్యా మీ పేరేం పేరు? చిట్కెలనాథుడు. ఇప్పుడు ఎక్కడికి పోతున్నారు? తల్లిగారి దగ్గరికి. అలాగే పోయారు. जय श्री रेणुका माता की जननी रमणवा वंदनमो
మునీశ్వరునికి వర్షిల్లు పుత్ర जैसे एका माता की हर सारे అటువైతే పుత్ర బంగారం నీకు బంగారము చేయించదా చేసి ఎరుక మాతాకి ఆ బంగారము నాకు మన తాత ముత్తాతలు అమర దేవతలు ఆడుకునేటువంటి బొంగరము నాకు కావాలి తల్లి. అలాంటి బొంగరం ఉండొచ్చు ఆ బొంగరం ముచ్చట లేదు. రాజాది రాజులు ఎందరో వెళ్ళి ఇంతవరకు కూడా తిరిగి రాలేదు నాయన.
ఎలాంటి భయం వరకు నీ కొడుకు వీరాది వీరుడు పరశురాముడని నువ్వు మర్చిపోయినావు తల్లి. తల్లి ఆ గట్టు మీద నాగ బిలముండు బిల మందునరా నగా పరశురామ ఇక్కడికి 12 ఆమల దూరంలో నాగమునే నువ్వు కట్టు కలదు. ఆ కట్టు మందు ఆ కట్టులో బిలం లోపల ప్రతాప నాగన్న కంఠం లోపల ఉంగరం ఉన్నది ఆయన. జననీ వినునే కోరిద సంతోషము సరంజితము సర్వనీవన్ నాగపీయను కట్టు చేరియు నాగశేషుని బొంగరములు అడిగి చూసెదాను. నేను ఆ నాగమురేంద్రుని గట్టు చేరి నాగశేషుని మర్యాదగా బొంగరము అడిగి చూసేదాను. కుమారా పరశురామ ఒకవేళ ఇవ్వకుండా నా గంట కొట్టు శిరము నడికి ఆ బొంగరము తెచ్చుకున్నాను తల్లి. సెలవిస్తే ఇప్పుడే వెళ్ళాను తల్లి. కుమారా పరశురామ నువ్వు పోవటం నా మనసు ఒప్పుకోలేదు. అమ్మా ఇదిగో నాకు అనుమానంగా ఇక్కడ జ్యోతిని వెలిగించిపోతున్నాను. నాకే ఏమైనా ఆపద సంభవించట్టు ఆ జ్యోతి ఆగిపోను. ఇదే నా అనుమానం తల్లి. సరే కుమారా చల్లగా వర్తిల్లు పోయిరమ్ము. శ్రీ జంగారెడ్డి పురాధీశ్వర జాగేల రామలింగేశ్వర శ్రీ జంగారెడ్డి పురాధీశ్వర జాగేల రామలింగేశ్వర ఎంతో సుందరమైనది ఈ నాగలోకము.
బొంగరం ఇచ్చే విధంగా లేదు. ఇప్పుడే ఈ నాగశేషం శిరమున్నరికి నేను బొంగరము తీసుకుపోయేదాను. ఈ బొంగరమును తీసింది కానీ ఈ బొంగరము తగ జాల పేనాలంటే ఇదైనా పనేం లేదు. ఇప్పుడే ఈ నాగశేషుని నేను రెండుగా చేర్చి జాల పేనేదాను. జై శ్రీ రేణుకా మాతాకి, జై శ్రీ రేణుకా మాతాకి. ఇప్పుడు పరశురాముడు నాగపామును చుట్టగా ఇప్పుడు విషమెక్కి పడిపోయాడు. నా కుమారుడు మూసిన జ్యోతి ఆరిపోయినది. నా మహిమచే ఇప్పుడే పోయి ఆ పాము విషం తొలగించుదాను. దిగు దిగు నాగన్న దిగరా సుందరి నాగ నాగ దిగరా దిగరా నాగ దిగరా నా తండ్రి దిగరా దిగు నాగన్న దిగరా సుందరి నాగ నాగ దిగరా దిగరా నాగ దిగరా నా తండ్రి దిగరా ఊరికి ఉదరన ఊడాల మరికింగ నాగ దిగరా దిగరా నాగ దిగరా నా తండ్రి దిగరా ఊరికి ఉదరన ఊడాల మరికింగ నాగ దిగరా దిగరా నాగ దిగరా నా తండ్రి దిగరా ఊడల పున్న మైమర్చి పండగురా నాగ దిగరా దిగరా నాగ దిగరా నా తండ్రి దిగరా ఊడల పున్న మైమర్చి పండగురా నాగ దిగరా దిగరా నాగ దిగరా దిగరా ముండేడు నీతో కాపాడేడు నాగ దిగరా దిగరా నాగ దిగరా నా తండ్రి దిగరా నీతో కాపాడేడు నీతో కాపాడేడు నాగ దిగరా దిగరా నాగ దిగరా నా తండ్రి దిగరా కోడేరా నాగ దిగరా దిగరా నాగ దిగరా నా తండ్రి దిగరా ఊరల్లి మల్లన్న కోడేరా నాయన్న నాగ దిగరా నా తండ్రి దిగరా నాగ దిగరా నా తండ్రి దిగరా పాత గోడల పొన్న తాగి పండకురా
నాగా దిగరా నా ఇన్న దిగరా నాగా దిగరా నా తండ్రి దిగరా నాగా దిగరా నా తండ్రి దిగరా నాగా దిగరా నా ఎన్న దిగరా నాగా దిగరా నా తండ్రి దిగరా పొక్కలు కలవయ్యా నాగా దిగరా నా ఇన్న దిగరా నాగా దిగరా నా తండ్రి దిగరా వెన్నున్న 7,000 మత్తాలు కలవయ్యా నాగా దిగరా నా కన్న దిగరా నాగా దిగరా నా తండ్రి దిగరా మచ్చకు నీకు మంత్రము వేదరు నాగా దిగరా నా ఇన్న దిగరా నాగా దిగరా నా తండ్రి దిగరా పల్లె దాదుల దయచోడు నాగా దిగరా నా ఇన్న దిగరా నాగా దిగరా నా తండ్రి దిగరా సుందరి నాగా నాగా దిగరా నా ఇన్న దిగరా నాగా దిగరా నా తండ్రి దిగరా ఆహా నా కుమారునికి మెలకువ రాకముందే నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోయేదాను. ఓం నమ శివాయ ఓం నమ శివాయ. శ్రీజంగారెడ్డి పురాధీశ్వర జాగేలరా రామలింగేశ్వర శ్రీజంగారెడ్డి పురాధీశ్వర జాగేలరా రామలింగేశ్వర జై శ్రీ రేణుకా మాతాకి నేను నాగశేషుని తరలకి జాలపేటగా నాకు శ్రీజంగారెడ్డి పురాధీశ్వర జాగేలరా రామలింగేశ్వర రాజన్న సిరిసిల్ల జిల్లా ఇలందకుంట మండలం జంగంరెడ్డిపల్లి గ్రామంలో ప్రదర్శించినటువంటి ఎల్లమ్మ నాటక యక్షగానం దాని గతకర్త మా తండ్రి గారైన మధుపల్కయ్య గారు. ఈ ఎల్లమ్మ నాటక యక్షగానాన్ని మీరు చూడాలంటే ఇది గమ్మత్ దీప్ అనే యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది. దీన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జంగంరెడ్డిపల్లిలో ఎల్లమ్మ యక్షగానం మళ్ళీ చూడాలనుకుంటే యూట్యూబ్ ఛానల్ గమ్మత్ టీవీ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, గంట కొట్టండి.
అమ్మా మా తల్లి రేణుకాదేవి. మీ తల్లి రేణుకాదేవి. మేము ఐదుగురు అన్నదమ్ములు. మీరు ఐదుగురు అన్నదమ్ములు. ఎవరెవరు? చెంపనేశుడు, ఒక్కలనాథుడు, చిత్రనాథుడు, ఉగ్రసేనుడు. ఉగ్రసేనుడు. నా నామము సిరియాల గౌరమ్మ. నీ నామం సిరియాల గౌరమ్మ. అవును. ఆ అమ్మాయి ఇప్పుడు ఎక్కడికి పోతున్నారు? తల్లి గారి వద్ద పోతున్నారు. అలాగే పోయారండి అమ్మా. శ్రీ రేణుకామాతకి శ్రీరామలింగేశ్వర మమ్ముల ప్రభు శేషశేఖర మీరెవరయ్యా? మునిబాలకుడు. అందరూ ఉన్నాక మా క్యాప్టెన్ రాజా
మాతాకి మునిపాల కులము ములములోనే ఆటలు ఆడేదా మెరినరా కబడ్డీ 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 ఇది ఒక్కటే కాదు కబడ్డీ గిరిగిరి గిరిగిరి తెలుసా నీకు అటు పాల్గొండి ఇటు పాల్గొండి చూడు మధ్యలో 3 ఉంటాయి ఇగో తగిన అతికి చూడు అది ఉంటాయి చూడు గోనే గోనే గిట్ అంటారు అడుగు గిట్ట చూసుకుంటే క్యాట్ పట్టాలి అదొకటి సిర్రే గోనే ఇంకొకటి కూడా ఉన్నది నువ్వు అంగు మారెట్కు ఊలాడ ఈ ఊలే రమ్మని ఎవరన్నా ఉంటే రమ్మని ఆడదాం రమ్మని ఇప్పుడు నిన్నే నిన్నే అరే ఉన్నారా ఇట్లన్నాగానే ఆయన నృత్యం మాకు ఇస్తాను అయ్యో ఆయన నృత్యం ఎట్లున్నారు ఆయనకు దగ్గర మేము ఆయన నూడు నాకైతే మంచిగా కనబడుతుంది నీకు మంచిగానే కనబడుతుంది కర్రగా తుమ్మ మొట్టు లెక్క ఎట్లున్నారు తుమ్మ కొట్టారు నాకైతే మీరు ఎప్పుడు ఎక్కున్నారు బంగారం అయ్యా నువ్వు ఎట్టుకున్నావు మేము ఎట్టుకున్నావు మేము ఆరులో ఉన్నాం
మంచిగా రా ఏదో మంచిగా ఉన్నది ఆయన ఏమంటాడు ఎరికేనా ఆయన ఒక్కసారి ఆడతాడా మనం ఆడతాను ఆడమంటాడు ఆడదామా మొదగారు నువ్వే పెట్టు అరే బొంగరా చూస్తేనే ఉందా అరే సినిమారా రావటం అబ్బతుడు ఇది ఏడ తెచ్చిండు ఇది మరి మన చూడు అది చూడు బొంగరం ఇది ఎట్టుకుంది అరే పెద్దరా నువ్వురా అరే అది బొంగరం ఆకుట్టారా అరే ఇట్లయితే ఆయనతో ఆడితే మనకు ఇప్పుడు చేతులు ఏం లేకుండా వలుతాయిరా కానీ ఏమంటుండంటే ఒక్కసారి ఆయనే ఆడసాల మనం అన్నప్పుడు ఒక్కసారి ఆడదాం సరేనా చేతులు వెనక మాదాకి ఆటలాడుదాము మనం పాటలు పాడుదామా ఆటలాడుదాము మనము ఆరుగురం కలిసి వచ్చినా గానీ అది గుట్టలే కాన్నే ఉంది అది కించన్నా కలుగుతున్నా అదిరా అరే మనకు ఆయన ఫస్ట్ నుంచి చూస్తేనే భయం ఉంది ఇప్పుడు ఆయన నాకేం అర్థమవుతుందా రండి రండి మామూలు చక్కగా ఉండేది కాదు అట్టే మా పోరని కాలిన కూడా నీ నువ్వు బొంగర చూడు ఊగుతా నీకు అట్టే నువ్వు కొట్టునే దాచింది నువ్వేం చేస్తావు ఎక్కడికి వచ్చి మా పోరని కాలేదా అందుకే రా పెద్దోడా చిన్నోడా
అద్దురామంటే అది నా బొమ్మలో ఈ బొమ్మలో నీ దగ్గర ఎందుకని మామూలు కాలైతే తినగొచ్చాను నువ్వు అద్దురా పద్మాషి ఓడివరా అంటే మా వాళ్ళు నినకపాయే నువ్వు మామూలు కాలు అడుగురా కుమారుడికి దెబ్బతగినందున చల్లమ్మ అలా పలికినట్ట ఆ అమ్మ మాట నేను నమ్మజాను. అదిగో ఇదివరకు ఇంతకు ముందే కమ్మలి పెద్దమ్మ నీళ్ళకి వెళ్ళాను. నేను ఇక్కడే ఉండేదాన్ని. ఆ కమ్మలి పెద్దమ్మ కుండ తీసుకుని వస్తుందా నీళ్ళు అప్పుడు ఆ కుండ పగలగొట్టేదాన్ని. ఆమె సత్యం మాట్లాడుతుంది. ఆమె మాటలు నేను నమ్ముతాను కదా. మీ పేరు మీ పేరు పూరా అదే ఉన్నదేవి మీ పేరు పేరా పెద్దమ్మా అంబాలి పెద్దమ్మంటే నువ్వేనా ఏందమ్మా మరి పోయింది అప్పుడు కొడితే ఇప్పుడు ఇంకా వద్దా మొగడు ఇంకెవరు మరి ఇప్పుడు ఎటు పోతున్నావా అలాగే కన్నతలు పెట్టుకొని ఉన్నట్టు టో పెట్టుకున్నాయి ఏమోడేనా మంచిగున్నరే సూపర్ జోడి ఉన్నరే కనబడతలేవు అది కనబడతలేవు అంబాలి పెద్దమ్మా నా భర్తకి ఇష్టపడే అంబాలి పెద్దమ్మా నా భర్తకి ఇష్టపడే అంబాలి పెద్దమ్మా వీడికెళ్ళి కూర్చున్నావురా నువ్వు వీడికెళ్ళి వచ్చినావురా రేణుక మాత ఎంత రంగుల పరిశారామా
నా నీళ్ళకుండా పగలగొట్టి దిగు కదరా ఓరి రాయరంకుల పోడా నువ్వు తండ్రి లేక పుట్టినవురా నువ్వు కోమట్లి వాడల్లో నీ తల్లి పుడుక పిల్లలకి కన్నదిరా చంద్రుల వాడల్లో నీ తల్లి పుట్టుకల్లికి నిన్ను భ్రమలేది కన్నదిరా ఏం మాట్లాడుతున్నారు మీరు మాట్లాడిన మాటలు నిజము కాదు నా గంట మీ శిరస్సు ఖండాలు కూడా అరికేదా నేను నిజమైతే నీ అయ్యను చూపెట్టున్నాను నువ్వు అదే మా తల్లిని అడిగి తెలుసుకునేదని ఒకవేళ మీరు అన్న మాటలు నిజము కాదు ఈ గంట గుడ్డనిచ్చే మీ శిరస్సు నా తులంలో ఇందువల్ల మీ అయ్యను చూపెట్టురా కర్రె పాడకావు వచ్చుకుంటున్నావు కనబడి
రేణుకా ఎల్లమ్మ ఎక్కడైనా మళ్ళీ చూడాలనుకుంటే యూట్యూబ్ ఛానల్ నమస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, గంట కొట్టండి. భూలోకంలో నా తల్లి ఎక్కడ నాకు తెలుసు కదా. మా మీ తండ్రి ఉంటాడు తల్లి నీకు చెప్పినది ఎవరో? నువ్వు చిన్నవాడు, నీ తల్లిదండ్రులు వాడు తప్పు. నేను తండ్రి గురించి అడిగితే తప్పు అంటున్నావా? తండ్రి అనడం తప్పెలా అవుతుంది?
నీ తండ్రిని కన్నా రావడం కూడా నేను ఏనాడు ఎదగను. తల్లి మరుగున పెట్టి నా తండ్రిజాలు చెప్పకున్నావు కదా, నువ్వు తండ్రిజాలు చెప్పని నేను వదిలిపెట్టను. చేసి రేణుకా మాతాకి మిత్తులేనిది ఎల్లమ్మ చెట్లెట్లో మంచులే తల్లి చెట్టులేని కాయ కాస్తుందా, కాయలేని పండు పండుతుందా, జ్యోతి లేని బత్తి లేని జ్యోతి మిగులుతుందా? అలాగే తండ్రి లేని మీ మెడల పుట్టమో మాకు తెలుపు. చేసి ఇంకా మాతాకి చెప్పవే నా తండ్రి పేరు ఇప్పుడే చెప్పవే నా తండ్రి పేరు చెప్పవే నా తండ్రి పేరు ధరణిలో బలనన్ను ధరణిలో బావమ్మ ధరణిలో బలనన్ను ధరణిలో బావమ్మ ధరణిలో బలనన్ను ధరణిలో బావమ్మ ధరణిలో బలనన్ను ధరణిలో బావమ్మ ధరణిలో బలనన్ను చెప్పవే నా తండ్రి పేరు ఇప్పుడే చారున్నాడమ్మ చెప్పవే నా తండ్రి పేరు ఇప్పుడే చారున్నాడమ్మ చెప్పవే నా తండ్రి పేరు. ఓ తల్లి నా తండ్రి జాలు చెప్పని నిన్నైతే వదలను. ఇప్పుడు ఎక్కడున్నా దానికి ఖచ్చితంగా తెలుపు కదా. ఏమి చేయుదు పరిచారమా ఏమి చేయుదు పరిచారమా ఇటు మీకు తెలుపు ఏమి చేయుదు పరిచారమా చాలా చిన్నవాడు ఉన్నమాట తెలుపావమ్మ సందేహమే దానమ్మ ఉన్నమాట తెలుపావమ్మ సందేహమే దానమ్మ
నా కోపం చాలా ఎక్కువగా ఉంటుంది. నా తల్లి ఎవరో ఇప్పుడు చూడొచ్చు కదా కొట్టేదాను. నీకు తండ్రి లేడు పుత్ర, నీకు తండ్రి లేడు రమ్మను. జగత్తులో నేనే తల్లిని తండ్రి. జై మాతాకి పదిలే నీతులా మేము పదిలే నీతులా మేము నా కోపం చాలా మితిమీరుతున్నది. నేను ఇప్పుడే సిగబట్టి కొడుతాను చూడము. పుత్రుడవై నాకు పుట్టి శత్రుడవై ఉంది కదా, పుత్రుడవై ఉంది. జై మాతాకి ఒకవేళ నా తల్లిని ఎవరైనా శత్రువు చంపినారా అదైనా తెలుపుకున్నాను. శివాని మునీశ్వరునికి ఏమి తెలుపుదు పరిచారమా, ఏమి తెలుపుదు పరిచారమా, నీ తండ్రి జాడలు నేడు. ఏమి తెలుపుదు పరిచారమా, నా చిన్ని
పాపం చేసినట్టు వాడిని పట్టుకొచ్చి నీ ముందు వాడి శిరస్సు నరుకువాడు కదా. మోసమేమీ లేదు పుత్ర, మోసమేమీ లేదు పుత్ర. నీవు నన్ను కుమారా, మోసమేమీ లేదు. ఈ సభలో నన్ను నిందించడం నీకు న్యాయం కాదు. ముండయల్లి నీవు నన్ను ముండయల్లి నీవు నన్ను దండిగాను వన్నావమ్మా 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 ముండయల్లి నీవు నన్ను ముక్కుతాడే తిరుముడు తెల్లనెల్లు దాగించదనే ముక్కుతాడే తిరుముడు తెల్లనెల్లు దాగించదనే ఓ తల్లి, నీవు నన్ను ముండై కన్నావు. నీ ముక్కుకు తాడేసి నీకు 3 చెరువుల నీళ్ళు తాగించదు ఇప్పుడే. మునీశ్వరునికి నీకు తండ్రి లేడు పుత్ర, నీకు తండ్రి నమ్మలేడు పుత్ర, ప్రేమతోనే పెంచినవా. నీకు తండ్రి లేడు పుత్ర, ప్రేమతోనే నీకు తండ్రి లేడు పుత్ర. నరజంగారెడ్డి పల్లె, నరజంగారెడ్డి పల్లె, ఇక నన్ను ప్రోవగరా. నరజంగారెడ్డి పల్లె, ఇక నన్ను ప్రోవగరా. కుమారా, మిమ్మల్ని అతి ప్రేమతో పెంచినాను. నన్ను నిందించడం నీకు న్యాయం కాదు. మాతాకి నా తండ్రి లేడని పలుకుచు భర్తను వీడి కాపురం ఏల చేసింది. ఎవరిని కూడి కన్నెవో అతడే నా గన్న తండ్రియు. అతని చూపించే తల్లిక నాకు కోపము వచ్చే, తల్లిక నాకు అతని చూపించే తల్లిక నాకు కోపము వచ్చే, నాకు అతని చూపించే తల్లిక నాకు కోపము వచ్చే, తల్లిక నాకు అతని చూపించే తల్లిక నాకు కోపము వచ్చే, తల్లిక నాకు బలవంతుడైనాను నాకును తెల్పావే, భగవంతుడైనాను నాకును తెలుపావే, భగవంతుడైనాను నాకును తెల్పావే, భగవంతుడైనాను నాకును తెలుపావే. నాము గట్టి ముందుకు గట్టి అతని చూపించే తండ్రిగ నాకు కోపము వచ్చే, తండ్రిగ నాకు ఓ తల్లి, ఒకవేళ ఎవరైనా భగవంతుని గూడి కన్నట్టయితే అతను నేను గెలవజాలకున్నదో అతనికి నేను దండము పెట్టి నీ ముందుకు తీసుకురావాలి కదా. ఇక్కడైనా నా తల్లిజాలను తెలుపు తల్లి. శ్రీ జమలగ్ని మునీశ్వరునికి నీ తండ్రి నామము ఎరుగను పాపాత్ముడమును ముందే తెలిపిది నీకు. పాపపు వాక్యంబు మాట తరగున పుత్ర, అడుగుట నన్ను తగదుర గాత్ర, అడుగుట నన్ను తగదుర పుత్ర, జగతి లోపల నేను ప్రతిభాగాలను, జగతి లోపల నేను ప్రతిభాగాలను, తీసి అడుగుట నీకు పదము రాజు తరగున పుత్ర.
కుమారా, ఈ జగతి లోపల నేను ప్రతిభతరాలను. నీ కన్న తల్లిని నిందించడం నీకు భావ్యం కాదు, వలదు. జై శ్రీ రేణుకా మాతాకి తల్లిరో రేణుకమ్మ నాతో తండ్రి జాడలు తెలుపవమ్మ. తల్లిరో రేణుకమ్మ తండ్రి జాడలు తెలుపవమ్మ. తల్లిరో రేణుకమ్మ బండా జాతి నిన్ను పుట్టించేదని నేడు. నిన్ను బండగారికి బొర్లించింది, పల్లెల్లో బొర్లించింది, ఇంకా శిక్షించదు. నా తల్లి జాడికైనా తెలుగు. మునీశ్వరునికి ఏమి చేయదు ప్రాణనాదా. నాకు దిక్కు ఎవరు ప్రాణనాదా. మీద బొల్లించుతుండేను, అగ్గి బండ మీద బొల్లించుతుండేను. నన్నాడు పునేవారు నాకు ఎవరు లేరు. ఏమి నాకు దిక్కు ఎవరు ప్రాణనాదా. ప్రాణేశ్వర, ఏమి చేయదు నేను? మన పుత్రుడు అగ్నిబండ మీద బొల్రించుతుండేను, నన్ను కాపాడే నాదుడే లేడా? మీరు మళ్ళీ మళ్ళీ చూడాలనుకుంటే యూట్యూబ్ ఛానల్లో అమ్మ టీవీలో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, గంట మొక్కండి. జనవరిపల్లిలో మళ్ళీ మళ్ళీ చూడాలనుకుంటే యూట్యూబ్ ఛానల్ నమ్మకి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, చేసేది గంట కొట్టండి. యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. యూట్యూబ్ లో షేర్ చేయండి. షేర్ చేసిన కాకుండా 10 మందికి అంటే షేర్ చేయండి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్తే. జై శ్రీ రేణుకా మాతాకి. నాయక
మన తల్లి అగ్నిలో మృతి చెందగలదన్నా మన తల్లి అగ్నిలో మృతి చెందగలదన్నా పుత్రాన్ని పిలిచేది ఆత్మలు వదలేరు అన్నయ్య జయ శ్రీ రేణుకామాతకి. అన్నయ్య మన తల్లిని అగ్నిలో పెంచిన చనిపోవు కదా చెల్లెలా నువ్వు అలా కడుతున్నావా? చేసి రేణుకామాతకి తండ్రి జాడలు చెప్పలేని తండ్రి జాడలు కళ్ళకు రక్తము వచ్చేను నాకింకా కళ్ళకు రక్తము వచ్చేను నాకింకా పల్లెలుగా ఎల్లో పొలించెదను తల్లి జాడలు చెప్పలేను తల్లి జాడలు చెల్లెలా మన తల్లి జాడలు చెప్పండి. తల్లి మనకు ఉంటే ఏంటి పోతే ఏంటి? ఇప్పుడైతే నీ పల్లెల గారిలో పోయిందని చూడము. శివరగ్ని మునీశ్వరునికి ఏమి చేయు దైవ ఎంత కఠినంబు జన్మము నాయ భూమిలో పుట్టిది పాపిష్టి జన్మంబు భూమిలో పుట్టిది పాపిష్టి జన్మంబు దీని చేతిలో నాకు చావు తప్పదు నేడు ఏమి చేయదు దైవా మాయా మునీశ్వరునికి ఆహా దైవమా నేను ఏమి చేదును నా కుమారుని చేతిలో ఈ రోజు నాకు చావు తప్పేటట్టు లేదు. జయ శ్రీ రేణుకామాతకి. తల్లిని దండించకన్నా నీవు నన్ను మననదేవమన్నా తల్లిని దండించకన్నా నీవు నన్ను మననదేవమన్నా మన తల్లి నీవే కరుణ జోడుమన్నా మన తల్లి నీవు కరుణ జోడుమన్నా లేదండి కన్నా దైవానికి వదన్నా అన్నయ్య తల్లిని దండించకు. మరుగున నీవు నేడు
తల్లి నీవు మరుమాటలు కట్టిపెట్టి నాకు తండ్రి తెలుగు కదా ఆ కుమార పరశురామా నువ్వు ఎంత రామలింగేశ్వర సాక్షిగా వదలడం మా తల్లిదండ్రులు చెప్పినట్టయితే అలాగే కుమారా మీ తండ్రి తాడు చెప్పేదాను. మీరు నా చేత అన్నము తినక ఇన్ని దినములాయను. మీరు అన్నం తిన్నాక మీ తండ్రి జాడలు చెప్పేదాను. అమ్మా నీ మన విధంగా మేము తినము. తిన్న తర్వాత భోజనం తర్వాత మా తల్లిదండ్రులు చెప్తావు కదా. చెప్తాను కుమారా. సరే తల్లి మాకు దాహం అవుతున్నది. ముందుగా నీ ముత్యాల కొంగు ఆ మొగురానికి కట్టి మాకు దాహం సరే కుమారా మీరు కూర్చోండి. నువ్వు అనుజమ్మ వాడి నా ముత్యాల కొంగుని ఈ మొగురాన్ని కట్టి నేను మీకు నీళ్లు తీసుకొని వచ్చేదాను. శ్రీ జమదగ్ని మునీశ్వరునికి చెల్లెగా తిరగవు. మన తల్లి మనకు దాహం కొరకు నీళ్ళు తీసుకొని వెళ్ళి ఇంతవరకు రాలేదు కదా. ఒకసారి నీ వెళ్ళి వంటశాలకు వెళ్ళి చూసిరాము. జయ శ్రీ రేణుకామాతకి అన్నయ్య మన తల్లి లేదే తల్లి ఎందుకు వెనకనారాదే అన్నయ్య మన తల్లి లేదే అమ్మ ఎందుకు వెనకనారాదే పలకు తల్లి తాళాలే తుండెను పలకు తల్లి తాళాలే తుండెను పలకు తల్లి తాళాలే తుండెను పలకు తల్లి తాళాలే తుండెను ఎందుకు తల్లి తాళాలే అన్నయ్య మన తల్లి అన్నయ్య ఎందుకు కావాలి చెల్లి ఏమని పడుతున్నావు? మన తల్లి మనసులో లేదా? జై శ్రీ రేణుకా మాతాకి సరే నా తల్లి ఎక్కడ రాయే? ఈ గంతులు గంతులు మన తల్లి ఎందుకు పోయినా కూడా ఆ అడుగుల వెంబడి పసుపు కుంకుమ బండారి అడుగులు ఆ అడుగులు చూసుకుంటూ మన ఆహా నా కుమారుడు చూస్తే నన్ను పక్కనివాడు. నేను ఇప్పుడు ఈ ఎంకటెట్టు పనిలో దారి ఉండేదాన్ని. మన తల్లి అమ్మ అవతారం పెట్టి మన కాడు వేసింది. కుమారా నీవు నన్ను గుర్తుపట్టినావు. అందుకే ఈ ఎంకటెట్టు పనిలో దాగి పాము అవతారం దాల్చాను. ప్రయత్నించినాను.
ఎంత మోసము చేసేవా నీవు మాకు అన్నం పెడతానని చెప్పి అన్నం తిన్న సందర్భంలో ఇల్లు తెమ్మంటే ముత్యాలకు మోగడానికి కట్టి కూడా మమ్మల్ని తప్పించుకొని మోగం చేశావు కదా. ఇక్కడైనా నా తల్లిదండ్రులు తెలుపు తల్లి. ఎవరిది మునీశ్వరుడికి ఎట్లు తెలుపుదు పరశురామా కుమారా నీకు ఏమని తెలుపుదు? మీరు నాకు వరమున జన్మించినారు కదా. అతడే నన్ను కన్న తండ్రియో అతడే నన్ను కన్న తండ్రియో మేము వరమున పుట్టినట్లయితే ఆ దేవుడే మా కన్న తండ్రి అతని మాకు చూపించు తండ్రి. జయ శ్రీ రేణుకా మాతాకి తల్లి కష్టాల అన్నయ్య మన తల్లిని దండించము.
తల్లి గడ్డతో చనిపోవు కదా చేసి రేఖా మాతాకి కోమత్తా వదలోని మమ్ములాని బెల్లానికి నామమ్మ కోమత్తా మమ్ములాని కుడుగా బెల్లానికి నామమ్మ గంగల్లో వాడల్ల నీవిగా వాడల్ల నీవిగా కన్ను ప్రవదంతి కన్నవా తల్లి నీవు మమ్మల్ని కోమట్ల వాడలో కుడుక వెళ్ళడానికి కన్నవా లేదా గౌండర్ల వాడలో ముద్దుగడ్డకు ప్రవచంది కన్నవా ఇప్పుడు నాకు తెలుపు తల్లి మునీశ్వరుడికి ఎంత మాట అంటిరా నేను ఏ పాపం ఎరుగనురా రామా ధరణిలో లేనిక ప్రతిభాతరాలను ధరణిలో లేనిక ప్రతిభాతరాలను రెడ్డి పల్లెని నేను ఏ పాపం ఎరుగనురా రామా కుమారా నాకు ఏ పాపము ఒడిగట్టను నేను ప్రతిభాతరాలు ఈ జంగారెడ్డి పల్లె రామలింగేశ్వరుడు సాక్షిగా నేను ప్రతిభాతరాలు జై శ్రీ రేఖా మాతాకి మాటలు మాటలు ఎలా తండ్రి అమ్మలే జగన్ మునీశ్వరునికి మాటలు మాటలు నేను నీతో నీ పలుకుతాను కుమారా నేను నీతోటి వదలు మాటలు పలుకను జై శ్రీ రేణుకా మాతాకి జై జై శ్రీ రేణుకా మాతాకి జై తల్లిని వట్టిదే పుట్టిలో అన్నవే తల్లిని వట్టిదే పుట్టిలో అన్నవేనా
అన్నయ్య తల్లిని చంపితే దిక్కేవారు మనకు. జై రేఖా మాతాకి జై. సభయందు నీ విష్ణు సభయందు నీ విష్ణు ఈ సభయందు నన్ను శపించున్నావు కదా, మా తల్లిని గురించి నిన్ను కూడా నేను దండించను. దేవుని మునీశ్వరునికి బంగారు పంతిని దాన్ని అందుకొని దాన్ని విప్పి చూస్తాను నీ గణతండ్రి చాడలు దొరుకు. మళ్ళీ ఈ మాటలు సత్యమైన నమ్మంటావా? నమ్ము నాయన, ఇదిగో చూడు ఎదురు వేస్తున్నాడు శ్రీ శివరాంగి మునీశ్వరునికి. ఆ బంతి పుష్పం ఏమైందో మనకు కనిపించట్లేదు. అది పాతాళంలో పోయినట్టు అన్నాను కదా. సరే నాయన, నువ్వు వెళ్ళి చూడు. ఒక తల్లి 10,000 తిరిగి చూసినా లేని కదా వచ్చి నేను ఎక్కువ శిక్షించదా నేను. అలాగే నాయన. జై శ్రీ రేణుకా మాతాకి శ్రీ శివరాంగి మునీశ్వరునికి దీర్ఘంగా ఎత్తి పురాధిస్తరా అన్నయ్య
తల్లికి చాలా భయాందోళన వచ్చింది కావున అతి జాగ్రత్తగానే ఉండవలను. అన్నయ్య చాలా జాగ్రత్తగా చూసుకున్నారు పోయాము. మీరు మళ్ళీ మళ్ళీ చూడాలనుకుంటే యూట్యూబ్ ఛానల్లో అమ్మ టీవీలో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, గంట నొక్కండి. మళ్ళీ మళ్ళీ చూడాలనుకుంటే యూట్యూబ్ ఛానల్ నమస్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, చేసేది గంట కొట్టండి. యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, యూట్యూబ్ లో షేర్ చేయండి. షేర్ చేసిన కాకుండా 10 మందికి అంటే షేర్ చేయండి అని మర్చిపోతే కోరుకుంటూ నమస్తే. Nayak